గంట నుంచి మొత్తం ఎంజే మార్కెట్ మొత్తం జనసందోహంగా మారింది. అన్ని వైపుల నుండి గణనాథులు ఎంజే మార్కెట్ చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చార్మినార్ నుంచి మదీనా నుంచి కావచ్చు ఇతర ఇటు ఈ దాదాపు ఈ నలుదిక్కుల నుంచి కూడా ఎంజే మార్కెట్ అన్ని ఒక చౌరస్తాలోకి చేరుకోవడంతో గణనాథుల ర్యాలీ గణనాథుల శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద అయితే వస్తున్న గణనాథులకు స్వాగతం పలుకుతున్నారు. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కావచ్చు ఇతర పలు వ్యాపార సంస్థలు కూడా అయితే భక్తులకు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. మరోవైపు ఇక్కడ గణనాథుల శోభాయాత్రను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా జనం ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి అబిడ్స్ మీదుగా ఇటు ట్యాంక్ బండ్ వరకు అయితే గణనాథుల ర్యాలీస్ అయితే శోభాయాత్రలు వెళ్తున్నాయో వాటన్నిటిని చూసేందుకు ఒకవైపు ఏదైతే అబిడ్స్ దారిలో వెంబడ ఇక్కడ నుండి అబిడ్స్ మీదుగా కావచ్చు వీటన్నిటికి రోడ్డుకి ఇరువైపులా పూర్తిగా జనం నిండిపోయినారు. ప్లాట్ఫామ్స్ పైన కావచ్చు డివైడర్ల మధ్యలో కావచ్చు ఉండి అయితే శోభాయాత్ర వెళ్తుందో వాటన్నిటి నుంచి కూడా అయితే వివిధ రూపాల గణనాథుల్ని చూస్తూ అయితే చిన్నపిల్లలతో సహా చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శోభాయాత్రను తిలకిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇళ్లలో శోభాయాత్ర కొనసాగుతుంది. చాలా మంది మనం చూడొచ్చు ఇక్కడ టూ వీలర్ల పైన నడుచుకుంటూ చాలా మంది పిల్లలు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇతర అయితే జిల్లాల నుంచి కూడా అయితే ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యేకించి హైదరాబాద్లో జరిగే నిమజ్జనం పూర్తిగా అయితే అంగరంగ వైభవంగా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎంజే మార్కెట్ వద్ద అన్ని ప్రాంతాల నుంచి అయితే ఓల్డ్ సిటీ నుంచి కావచ్చు చార్మినార్ నుంచి కావచ్చు ఇటువైపు నుంచి వచ్చి దాదాపు అన్ని విగ్రహాలు కూడా అన్ని గణనాథులు కూడా ఈ రోడ్డు మీదుగానే వెళ్తున్నాయి. చౌరస్తాలో దాదాపు చాలా రకాలైనటువంటి కాలనీల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మెర్జ్ అవుతుంటాయి. దీంతో అన్ని గణనాథుల శోభాయాత్రలు ఇక్కడ జాయిన్ అవుతున్నాయి. ఒకవైపు బ్యాండ్ చప్పుళ్ళు డీజే మూత, మరోవైపు భజనలు కోలాహలము డ్యాన్సులు కోలాటలు ఇట్లా ఇక్కడ ఎటు చూసినా మొత్తం నిమజ్జన శోభాయాత్రలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎటు చూసినా జనం సందోహం అయితే కనబడుతుంది. టూ వీలర్ల పైన ఒక జెండాలు ఇచ్చేటటువంటి మనం చూడొచ్చు. ప్రత్యేకించి గణనాథులకు ఒక వెహికల్ తయారు చేసుకుని ఏదైతే టూ వీలర్ల పైన తీసుకెళ్తున్నారు వాళ్ళే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఒకవైపు భారీ గణనాథులు, మరోవైపు చిన్న చిన్న ఇళ్లలో ప్రదర్శించిన గణనాథులు, మరోవైపు అయితే కాలనీలో ప్రదర్శించిన గణనాథులందరూ కూడా ఏదైతే శోభాయాత్రగా నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుల నిమజ్జనం ఒక కన్నుల పండుగ వేడుకగా జరుగుతోంది. ప్రస్తుతం ఎంజే మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కూడా అయితే అన్నప్రసాదాల వితరణ కావచ్చు ప్రసాదాల పంపిణీ చేస్తున్నారు, వాటర్ పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనాన్ని వస్తున్న అంటే నిమజ్జన శోభాయాత్రను చూడడానికి వస్తున్న జనానికి ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చాలామంది ఇటువైపుగా ట్యాంక్ బండ్లో జరిగే నిమజ్జనం చూసేందుకు వెళ్తున్న నేపథ్యంలో వారికి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలా వరకు కాలినడకనే ఇక్కడికి చేరుకుంటున్నారు. సో కాలినడకన వస్తున్న భక్తులు ఒకవైపు వివిధ ఏదైతే బైక్ల పైన వెళ్తున్న వారిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఎంజే మార్కెట్ చేరుకోగానే అన్ని వైపు దారులు జన సందోహం తీసుకుపోతుంది. సాయంత్రానికి ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడికి పూర్తిగా జనం అయితే జన సందోహం అయితే కనిపిస్తూ ఉంది. రోడ్డుకి ఇరువైపులా జనం అయితే వినాయక శోభాయాత్ర అంటే హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి తరలి వెళ్తున్న అయితే గణనాథుల ర్యాలీలను చూడడానికి జనం తండోపదండాలుగా ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఎంజే మార్కెట్ క్లాక్ టవర్ వద్ద కావచ్చు అబిడ్స్ వరకు కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా జన సందోహంతో నిండిపోయాయి. ఎక్కువసేపు ఇక్కడ ఆగకుండా పోలీసులు వెంటనే తరలిస్తున్నారు. ప్రధానంగా అన్ని కూడల నుంచి ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వారందరినీ వెంటనే ఇక్కడ ఆగకుండా తరలిస్తున్నారు. బ్యాండ్ మేళాలు డీజే సౌండ్లు పూర్తిగా ఇక్కడ ఒక జన సందోహం కల్పిస్తుంది. మరికొద్దిసేపటి సాయంత్రం వరకు ఒకవైపు లైట్
कौन है, पूरा न्यूज़ चैनल का हर साल हमारे को बहुत सहयोग करते हैं न्यूज़ चैनल वाले हमारे को लोग को। चलो चलो साथ में चलो। आज मेन जुलूस मॉर्निंग 11 o'clock पूजा वूजा करके पूरा छोटे छोटे बच्चे पूरा एंजॉय करते हुए बैंड गाना भजन करते हुए हम लोग धीरे धीरे जा रहे हैं। చూడొచ్చు మనం చాలా వరకు గణేష్ నిమజ్జన డ్యాన్సులు కావచ్చు కోలాహలం కావచ్చు ప్రధాన కూడలు అంటే ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్దనే ఒక దాదాపు అన్ని కాలనీలకు సంబంధించి అన్ని రూట్లకు సంబంధించినటువంటి ఇక్కడ మెర్జ్ అవుతుండడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఈ చౌరస్తాలో వారు అయితే గణేష్ అయితే రథం ఉందో వాటి ముందు డ్యాన్సులు చేయడం కావచ్చు, సో డీజే చప్పులతో భజనలు చేయడం కావచ్చు, కోలాటలు ఆడడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే పోలీసులు వారిని ముందుకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ మీదుగా వెళ్తున్న సందర్భంలో వీరంతా కూడా ఎంజే మార్కెట్ అబిడ్స్ దారికి ఇరువైపులా కూడా పూర్తిగా జనసందోహం ఈ శోభాయాత్రను తిలకిస్తున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళే వారందరూ ప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. సో ఇక్కడ చూసేందుకు వచ్చిన వారికి కావచ్చు, గణనాథులు తీసుకెళ్తున్న వారు కావచ్చు, స్థానికులు కావచ్చు, గణేష్ ఉత్సవ సమితి వెల్కమ్ చెప్పడంతో పాటు స్థానిక వ్యాపారులు ప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. సో మొత్తంగా ఎంజే మార్కెట్ వద్ద సందడి ప్రారంభమైంది. దాదాపు ఒక గంట నుంచి కూడా ఎంజే మార్కెట్ వద్దకు గణనాథుల రాక ప్రారంభమైంది. భారీ గణనాథుల అయితే రాక కొనసాగుతుంది. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడ మాది గోషా మహల్ అండి. ఎట్లా ఉంది శోభాయాత్ర? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. లాస్ట్ 20 years నుంచి మేము చాలా ఎంజాయ్ చేస్తాము. మాది పెనుకుల ఫ్యామిలీ అండి. గణేష్ తీసుకెళ్తున్నారా? యా, మా గణేష్ అది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు తీస్తారు గణేష్? అక్కడ వరకు డాన్స్ ఏం తీసుకుని వెళ్తారా? ఇప్పటి వరకు డాన్స్ చేస్తూనే వచ్చాము, ఇంకా ముందు ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. చాలామంది అయితే తమ గణనాథుని రథం ముందు కావచ్చు, తీసుకొస్తున్న వెహికల్ ముందు కావచ్చు, డ్యాన్స్తో పాటు చాలామంది ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మెర్జ్ అవుతుంది. ఎంజే మార్కెట్ నుంచి పూర్తిగా ట్యాంక్ బండ్ వరకు కూడా కోలాహలం కొనసాగుతుంది. ఉదయం అయితే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తయినప్పటి నుంచి కూడా వీటిని అయితే భారీ గణనాథులు నిమజ్జనానికి అనుమతి ఇవ్వడంతో వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి వారంతా కూడా నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఎక్కడ గోషామేల్ హిందీ నగర్ అన్న. ఎట్లా ఉంది? చాలా ఆర్భాటంగా ఉందన్న. గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మొదలుపెట్టినప్పటి నుండి ఒక హిందూ అనే భావం ఏర్పడింది. మేము ఒకటే కుటుంబానికి చెందిన 36 మంది ఈ శోభయాత్ర తీస్తున్నాము. గత సంవత్సరం కంటే చాలా వైభవంగా అనిపిస్తుంది సార్. ట్యాంక్ బండ్ వరకు ఇట్లనే వెళ్తాం సార్. ఒకటే కుటుంబము 4 తరాలు సార్. మేమందరం కలిసి ఇప్పటికీ ఒకటే దగ్గర కలిసి ఉంటాము, ఒకటే ఇంట్లో ఉంటాం సార్. మేము ఎంజే మార్కెట్ వద్ద ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఓవరాల్గా ఈ ఓల్డ్ సిటీలో గణేష్ నిమజ్జనం కావచ్చు, మొత్తం హైదరాబాద్లోనే గణేష్ నవరాత్రులతో పాటు నిమజ్జన వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా వరకు ఈ వేడుకను చూసేందుకు, ఈ శోభాయాత్రను చేసేందుకు పర్యాటకులు కూడా చాలామంది వస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చూసేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరిగినాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది వాళ్ళ ఇళ్లలో ప్రతిష్ఠించిన గణనాథుని కూడా తీసుకొస్తున్నారు. ఇంట్లో ప్రతిష్ఠించిందా? అవునండి, మా ఇంట్లో చాలా పెద్ద గణేష్ పెట్టాము. మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ, మేము అందరం కలిసి ఎవ్రీ ఇయర్ ఇలానే ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ఇట్లా విసర్జనకి వస్తూ ఉంటాము. పిల్లలము పెద్దవాళ్ళము అందరము పార్టిసిపేట్ చేస్తాము. ఎట్లా ఉంది మొత్తం శోభాయాత్ర? చాలా బాగుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బట్ గణేష్ వెళ్ళిపోతున్నాడు అని ఒక చిన్న బాధ తప్ప మిగతాదంతా చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ మేము గణేష్ సైజ్ పెంచుతున్నాము. ఖైరతాబాద్ గణేష్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు మా ఇంట్లో కూడా 5 feet గణేష్ అయిపోయాడు ఇంట్లో పెట్టడానికి. అక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇట్లానే ఉందా రష్ అంతా? చాలా అండి, చాలా రష్గా ఉంది. లైక్ అందరినీ చూస్తే ఎక్సైటింగ్గా ఉంది. ఇది మొత్తం మీద అయితే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎంజే మార్కెట్ వద్ద సందడిగా అయితే కొనసాగుతుంది.